సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ కిరణ్. సో చాలా ఆనందంగా ఉంది నాకు ఒక విషయం గురించి మాట్లాడడానికి. సో చాలామందికి ఈ విషయం తెలియాలని చెప్పేసి సో మనం నార్మల్ వ్యక్తుల నుంచి సో అసాధ్యమైన వ్యక్తులు ఎట్లా తయారవుతారు, సో దేనివల్ల ఇది సాధ్యమవుతుందని తెలవడానికి సో నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో యాక్చువల్గా ఇది నాకు చాలా అద్భుతంగా అనిపించింది, అందుకోసమే చేస్తున్నాను. సో ఒక డిటర్మినేషను, ఒక సాక్రిఫైస్, తర్వాత ఒక గోల్, పట్టుదలతో ఉంటే ఒక గోల్ కనుక సో ఎట్లా ఉంటుంది, సో మనిషిని ఏ స్థాయికి తీసుకుపోతా అనడానికి ఇది ఒక ఉదాహరణ అనమాట. సో మనం ఒక పర్సన్ ఉన్నాడు, సో ఆయన ఎవరు అంటే నీరజ్ చోప్రా అని చెప్పేసి. సో మనందరికీ తెలుసు. సో 2 సార్లు ఈయన గోల్డ్ మెడల్ గెలుచుకుండు. మన ఏసియాలోనే ఫస్ట్ పర్సన్ కావచ్చు జావెలిన్ త్రోలో 2 సార్లు గోల్డ్ మెడల్ వేసుకోవడం అనేది. సో ఇంకొకటి ఏంటిదంటే ఈయన చాలా మారుమూల గ్రామం నుంచి వచ్చిండని చెప్పుకోవాలి. ఖాండ్రా అనే విలేజ్ వీళ్ళది. ఆ ఊరు పేరు కూడా వాళ్ళకి తెలియదు అనుకుంటాను నేను. సో పానిపత్ డిస్టిక్, సో హర్యానా నుంచి వచ్చిందనమాట. సో ఇట్లా ఒక మారుమూల నుంచి గ్రామం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అనమాట ఈరోజు నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ఒక ఛాంపియన్ లాగా సో ధ్యాన్ చంద్ అవార్డు తీసుకుండు, తర్వాత పద్మశ్రీ అవార్డు కూడా తీసుకున్నాడు. సో ఎట్లా ఇతను ఇది సాధించగలిగిండు అని చూస్తే మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. సో ఆయన చిన్నతనంలో ఏంటంటే సో నార్మల్గా పిల్లలు కొంచెం బొద్దుగా ఉండడం సహజం. అయితే ఈయన 11 ఇయర్స్ ఏజ్లో ఎంత లావు అయిపోయిందంటే 80 kgs పైన లావు ఉన్నాడు అనమాట. సో కాబట్టి నార్మల్గానే మనం ఊర్లలో చూస్తున్నప్పుడు వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ లావు వాళ్ళు కనబడితే పక్కన ఉన్న వాళ్ళు చాలామంది చెడాయిస్తూ ఉంటారు. అంటే అవమానపరచడం, మరే దుంబుగా, దొడ్డుగా, సో రకరకాల పేర్లు పెట్టి పిలవడం. సో ఇట్లనే ఉంటావారా నువ్వు అని చెప్పడం, వెయిట్ తగ్గించుకో అని చెప్పడం, ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. సో అప్పుడు అతనికి కూడా అదే విధంగా అన్నారు. సో చాలా బాధపడుతుండే, ఏం చేయాలని అర్థం కాకపోతుండే. సో ఎందుకంటే అది శరీరం అనేది ఆ విధంగా గుణం వల్ల సో ఆ లావుగా అనేది అయిపోవడం జరిగింది. సో శరీర తత్వం అట్లా ఉండే, ఆయన ఏం చేయలేడు. కానీ అందరు అనడం వల్ల సో ఏమైపోయిందంటే ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, సో ఎవరితో మాట్లాడకుండా, ఎటు తిరగకుండా ఉండిపోవడం, ఇట్లా చేస్తుండే అనమాట. వాళ్ళ చాచా అంటారు కదా, సో వాళ్ళ చాచాకి ఇది నచ్చలేదు. సో వీడిని ఎట్లయినా నేను కొద్దిగా మూడ్ చేంజ్ చేయాలి, వీడిని బాగు చేయాలనే ఉద్దేశంతో కొంచెం స్పోర్ట్స్ ఆడితే కనుక సో ఇది తగ్గుతుంది, సో న్యాచురల్గా తగ్గుతుంది అనే ఉద్దేశంతో ఏం చేసిండంటే సో ఒక కోచ్ దగ్గర తీసుకెళ్ళిండు అనమాట, క్రికెట్ కోచ్ దగ్గరికి. సో క్రికెట్ కోచ్ దగ్గర తీసుకుపోయినప్పుడు ఏమైందంటే సో అక్కడ విషయం, సో క్రికెట్ ఆడితే తగ్గుతుంది నా వెయిట్ అనే ఆలోచనతో ఆ కోచ్ దగ్గర తీసుకుపోయాడు. కానీ ఆ గ్రౌండ్లో ఏంటంటే జావెలిన్ త్రో అనేది సో ఈయనను ఆకర్షించింది అనమాట. సో జావెలిన్ త్రో అంటే మన అందరూ తెలుసు, కర్ర ఇట్లా ఉంటుంది కదా, సో ఇట్లా త్రో చేస్తారు. సో ఈ జావెలిన్ త్రో అనమాట. సో ఇది ఆయనకు ఆకర్షించింది, నేను అదే నేర్చుకుంటా అని చెప్పేసి ఒక పట్టుదల అనేది పట్టిండు అనమాట అప్పుడు. సో ఆ కోచ్ ఏంటంటే సో ఈయనను చూసి నువ్వు ఇంత లావు ఉన్నావు, ఫస్ట్ ఈ జావెలిన్ త్రో చేయగలుగుతావో లేదో, సో ఫస్ట్ ఈ లావు తగ్గించుకో అని చెప్తాడు అనమాట. అంటే సరే ఒకసారి నేను ట్రై చేసి చూస్తా అంటే సరే అది ఆ జావెలిన్ త్రో ఏదైతే స్టిక్ ఉంటుందో అది ఇస్తే అది లేపనికి కూడా రాలేదనమాట ఆయనకి. సో అప్పుడు అలా కోచ్ ఏమన్నా అంటే సో నువ్వు ఈ వెయిట్ అయితే తగ్గించుకొని రా, సో చూద్దాం, దీనికి ఒక 5 నుంచి 6 నెలలు, సంవత్సరమో పడుతుంది, సో వెయిట్ తగ్గించుకొని రా అని చెప్తాడు అనమాట. అయితే ఒక ఛాలెంజ్ చేశాడు అనమాట వాళ్ళ కోచ్ తోటి. ఆ ఛాలెంజ్ వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఏంటంటే సార్ మీరు 6 నెలలు, సంవత్సరం అంటారు కదా, నేను ఒక వారం నుంచి ఒక వారం 10 రోజుల లోపల సో నేను ఖచ్చితంగా మీ ముందట మళ్ళీ జావెలిన్తో వేసి చూపిస్తా అంటాడు అనమాట. సో కోచ్ ఆశ్చర్యపోతాడు. సరే చెప్తుండే కానీ అవుతుందా అని చెప్పేసి చూద్దాం అని, సరే నువ్వు ఎట్లా అంటే నువ్వు ఏదైతే ఛాలెంజ్ చేసినావో ఓకే యాక్సెప్టెడ్ అని చెప్తాడు అనమాట. సో ఇప్పుడు ఈయన ఏంటంటే అది ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్. సారేమో వెయిట్ తగ్గించుకోమని చెప్పిండు, కానీ నేనేంటంటే ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్ అనే ఉద్దేశంతో సో ఆ జావెలిన్ త్రో చేసే స్టిక్ ఏదైతుందో సో అది
అది కొనుక్కోవాలని చెప్పేసి అక్కడ మీరట్ దగ్గర ఉంటుంది కాబట్టి సో కొనుక్కోవాలని చెప్పేసి ఆయన వెళ్ళి స్పోర్ట్స్ స్టోర్లో అడిగితే ఏంటంటే సుమారుగా అది ఒక 12,000 రూపాయలు ఆ స్టిక్ అనేది కాస్ట్ ఉందన్నమాట. సో ఇంట్లో అడిగితే ఏమైందంటే వీడు ఒక 4 రోజుల కోసం ఏదో అంటుడు, తర్వాత మర్చిపోతాడు, కట్టె కోసం ఎవడన్నా 12,000 పెడతాడా అని చెప్పేసి వాళ్ళకి, ఎందుకంటే ఆ స్పోర్ట్ గురించి తెలియదు ఇంట్లో. సో కాబట్టి ఏమైందంటే సహజంగానే నిరాకరించారు అనమాట. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో 10 మంది పిల్లలు ఉన్నారు. ఒకవేళ బ్యాట్ బాల్ కొనిచ్చారు అనుకో 10 మంది ఆడుకుంటారు. కానీ జావెలిన్ త్రో స్టిక్ కొనిస్తే వీడు ఒక్కడే ఆడతాడు. అది కూడా ఆడుతాడా లేదో కూడా తెలియదు. ఏదో ఇవాళ మూడు వచ్చింది అట్లా అంటుండేమో అని సో దానికి ఒప్పుకోలేదన్నమాట. కానీ ఈయన పట్టుదల ఎట్లుండే అంటే సో ఎక్కువ కొంచెం ఏరియా మొత్తం కొంచెం అడవి ఏరియా కాబట్టి ఒక మంచి స్మూత్ కట్టెలు ఎంచుకొని దానికి ముందట ఇనుపది ఒక కొచ్చగా ఉండేటటువంటి చేయించుకొని సో ఆ కట్టెకి తొడిగించిండు అనమాట. తొడిగించి సో డైలీ స్కూల్కు పోవడము, సో నెక్స్ట్ పని ఏంటిది అంటే జావెలిన్ త్రో, తర్వాత నిద్రపోవడం, ఈ 3 పనులే పెట్టుకుంటుండే అనమాట. ఇంకా వేరేది లేదు, ఇక ఇంకో ఆలోచన లేదు. మాట్లాడు దోస్తాంతోడు గప్చపు కానీ టీవీ చూడడం కానీ ఏం లేదు. సో ఇదే పని పెట్టుకొని సో చేసిండు అనమాట. సో యాక్చువల్గా చేసిన తర్వాత ఆయన 10 days అన్నాడు, కానీ వారం రోజుల తర్వాత వెళ్ళి సో వాళ్ళ కోచ్కి నేను ఒకసారి వేసే అవకాశం ఇవ్వండి నాకు, సో నేను వేసి చూపిస్తాను. సో సరే ఓకే వీడు ఏమో అంటుండు చూద్దామని చెప్పేసి ఆయనకి జావెలిన్ స్టిక్ ఇస్తే ఆయన త్రో చేస్తే అక్కడ ఎవరైతే రెగ్యులర్ కోచింగ్ చేస్తున్నారో వాళ్ళందరికంటే కూడా సో ఎక్కువ స్పేస్ అంటే ఎక్కువ దూరం వెళ్ళింది అనమాట. అప్పుడు మెచ్చుకుంటాడు, మాకు కోచ్ మెచ్చుకున్నాడు అనమాట. సో అరే సూపర్, నీకు ఖచ్చితంగా నేను నేర్పిస్తా అని చెప్పేసి. అంటే ఒక వ్యక్తి తలుచుకుంటే నిరంతరం దాని మీద కనుక ప్రాక్టీస్ చేస్తే సో ఎట్లాంటి వండర్ఫుల్ జరుగుతుందనే చూడండి. ఎన్నో సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకు కూడా అది సాధ్యం కాలేదు. కానీ చూస్తుండగానే ఆయన మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్ దాకా వెళ్ళిపోయాడు. అంత ఫాస్ట్గా మూమెంట్ జరిగింది. సో అప్పుడు వచ్చి వాళ్ళ ఇంట్లో ఈ జావెలిన్ త్రో స్టిక్ కొనియడానికి రెడీ అయ్యారు. వాళ్ళు డబ్బులు అనేది చాలా అంటే ఉండే, కానీ అంతగానం లేవు డబ్బులు. కాబట్టి ఏంటంటే కొనియాలంటే ప్రాబ్లం అయితే వాళ్ళ నాన్న ఏంటంటే చాలా మందికి అడిగిండు. సో వాళ్ళకి స్పోర్ట్ గురించి ఇట్లా అప్పు కావాలనేసరికి వాళ్ళు ఇవ్వలేరు, ఎందుకంటే 12,000 రూపాయలుగా కట్టి ఉంటుందా అనే ఉద్దేశంతో ఇవ్వలేరు. కానీ ఆయన ఏం చేసిండంటే ఆయన సైకిల్, వాళ్ళ ఇంట్లో కొన్ని సామాన్లు అమ్మేసి సో 15,000 రూపాయలు ఆయన దగ్గర అయితే ఆ 15,000 రూపాయలు తీసుకెళ్ళి ఆ మీరట్ సిటీలో నేషనల్ లెవెల్లో ఏదైతే జావెలిన్ ఆడతారో అట్లాంటి మంచి స్టిక్ కొనిచ్చాడు అనమాట. ఖరీదైనా సరే మనోడు మంచిదే పట్టుకోవాలని చెప్పేసి. అయితే ఆ స్టిక్ కొనుక్కొని ఇంటికి వచ్చేటప్పుడు ఆ స్టిక్ను ఎట్లా అంటే చేతిలో పట్టుకోవడం, ఆయన ఒక ఫీలింగ్ వేరుంది అనమాట. ఏదో ఒక అద్భుతమైన ఆయన దగ్గర ఉన్నదనే ఫీలింగ్లో ఉన్నాడు అనమాట. చిన్నపిల్లల చాక్లెట్ అనేది అనేసి ఎట్లా పట్టుకుంటారు, అది ఏదో ఒక అద్భుతమైన విషయం లాగా పట్టుకొని ఉంటారు. మా చిన్నతనంలో కూడా ఎప్పుడైనా 20 పైసలు అట్లా ఇస్తే చాక్లెట్ పట్టుకుని ఉంటే అట్లనే ఉంటుంటేవి, అది అయిపోయి ఎవరికి ఇవ్వకపోతుంటేవి. రాత్రి నిద్ర వస్తే కూడా అది పట్టుకొని అట్లనే వండుకుంటుంటేవి, అందుకే ఎవరో తీసుకుంటారేమో. ఇంకోటి ఏంటిదంటే దాని మీద ప్రేమ అంత ఉంటుండే. సో అట్లా అతను కూడా ఆ స్టిక్ అట్లా పట్టుకునే అంటారు. సో రాత్రి పడుకునేటప్పుడు కూడా దాన్ని కావులిచ్చుకొని పడుకుంటుండేనంట ఆ స్టిక్ని, అంత దాని మీద ప్రేమ అనేది ఉండే అనమాట. సో రెండోది ఏంటంటే దేశభక్తి. సో ఇది తర్వాత ఆయన ఎప్పుడైతే గెలిచిండో ఆ తర్వాత సో ఇంటర్వ్యూస్లలో కూడా ఎవరైనా మాట్లాడితే కూడా నాకు ఇంగ్లీష్ వచ్చినా కానీ మంచిగా చదువుకుంటూ ఇంగ్లీష్లో వచ్చినా కూడా బట్ హిందీలోనే మాట్లాడాలా, హిందీలోనే క్వశ్చన్ అడగమని చెప్తుండే అనమాట. ఎందుకోసం అంటే నేను ఎక్కడి నుంచి అయితే గెలిచినో, నేను ఎవరి కారణంగా అయితే గెలిచినో, ఏ దేశంలో అయితే ఏ దేశ ప్రజల కోసం అయితే గెలిచినో సో ఆ దేశం యొక్క ప్రజలకు ఇది అర్థం కావాలని చెప్పేసి ఆయన చెప్తుండేనంట. సో చెప్పిండు చాలాసార్లు టీవీ ఇంటర్వ్యూలో కూడా చెప్పిండు. సో కాబట్టి ఇది ఏంటిదంటే ఆయన ఒక డిటర్మినేషన్ అనేది తీసుకున్నాడు అనమాట. సో ఇట్లా నేషనల్ లెవెల్కి వచ్చేసరికి కూడా సో మిగతా వాళ్ళందరూ చాలామంది ఇండియాలో చాలామంది ఆటగాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే డైలీ 1 hour ప్రాక్టీస్, 1 hour 2 hour ప్రాక్టీస్ చేస్తుండేనంట. కానీ ఈయన మాత్రము ఒకటే పని, ఇంతకుముందు చెప్పినా కదా, స్కూల్కి వెళ్ళి సో ఇంటికి అనేది వచ్చే అవకాశమే లేదు.
సో గ్రౌండ్లోనే ప్రాక్టీస్ చేసేవాడు. ఆ జావెలిన్ త్రో కొనుక్కున్నాక అయితే పిచ్చిగా అసలు వేరే పని లేదు అన్నట్టుగా చేసేవాడు. అందరూ 1-2 గంటలు డైలీ చేస్తే ఈయన వాళ్ళు వారంలో చేసింది ఈయన ఒకటే రోజులో ప్రాక్టీస్ చేయడం అట్లా. సో దాని కారణంగా ఏంటంటే సో ఆయన స్టాండర్డ్గా అయింది. అయితే ఎప్పుడైతే ఒలింపిక్స్కి వెళ్ళాలి అనేది ఆయనకి వచ్చిందో అవకాశము, సో ఆయనను ఒక ప్లేస్ పంపించారు అనమాట. సో ప్లేస్ పేరు కొంచెం నాకు జ్ఞాపకం వస్తలేదు. సో అయితే అక్కడ ఏంటిదంటే అక్కడ సరైన కోచ్ లేడనమాట. సో ఆ కోచ్ లేకపోవడం వల్ల ఏంటిదంటే టెక్నిక్స్ అనేటివి తెలుస్తలేదు. అంటే వేరే వేరే స్పోర్ట్స్ కోచ్ ఉన్నారు, కానీ ఈయన ఏదైతే జావెలిన్ త్రో చేస్తున్నాడో దానికోసం కోచ్ లేడనమాట. సో నార్మల్ లెవెల్లో ఆడడానికి విసరడం అనేది సరిపోతుంది, కానీ ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడేటప్పుడు దానికి టెక్నిక్స్ కూడా కావాల్సి వస్తాయి కాబట్టి సో ఆయన ఏంటిదంటే దానికోసము ప్రయత్నం చేస్తుండే అనమాట. ఎట్లా అని ఆయనకు ఒక విషయం అర్థమైంది ఏంటంటే యూట్యూబ్లో చూస్తే కనుక సో మనం అందరి గురించి చూసి నేర్చుకోవచ్చు అని చెప్పేసి. సో అప్పుడు ఏం చేసిండంటే సో అక్కడ ఆయనకి ఫోన్ అవైలబుల్ లేదు. మనం మంచి మొబైల్ మన స్మార్ట్ మొబైల్ కొనుక్కోవాలంటే కాస్ట్లీ కూడా పడుతుంది. ఏం లేదన్నా ఒక 6-7 వేలు నార్మల్ మొబైల్ కొనుక్కోవాలన్నా పడుతుంది. సో ఆ టైంలో ఏంటంటే ఇంట్లో అడిగితే ఏమంటారో అనే ఉద్దేశంతో మళ్ళీ ఇది ఒకటి ఎక్స్ట్రా ఎక్స్పెన్స్ వాళ్ళకి పెట్టినట్టు అనిపిస్తుంది అని చెప్పేసి ఏం చేసిండంటే ఒక హోటల్లో పనిచేసి సో అక్కడి నుండి ఏదైతే డబ్బులు వచ్చినాయో సో ఆ డబ్బులతోటి మొబైల్ కొనుక్కొని యూట్యూబ్లో ఒక ఫేమస్ జావెలిన్ త్రో ఎవరైతే ఉన్నారో జాన్ జెచెంజీ అనే ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారో సో ఆ పర్సన్ యొక్క వీడియోస్ చూసి ఆయన టెక్నిక్, ఆయన టైమింగు, సో ఆయన ఎట్లా త్రో వేస్తున్నాడు అనేది అదంతా చూసి సో అక్కడ నేర్చుకున్నాను అన్నమాట ఆయన టెక్నిక్. అంటే ఒక పట్టుదల, డిటర్మినేషను, పట్టుదల, ఒక సాధించాలనేటువంటి గోల్ సాధించాలనేటటువంటిది ఉంటే సో మనిషి దానికోసం ఎంత కష్టపడుతున్నాడు అనడానికి నా ఉదాహరణ అనమాట. సో అట్లా నేర్చుకున్నటువంటి వ్యక్తి సో ఈరోజు 2 సార్లు గోల్డ్ మెడల్ తీసుకున్నాడు ఒలింపిక్స్లో. సో కాబట్టి నార్మల్ పర్సనే, సో అందరూ వెక్కిరిస్తున్నారు ఆయనని, కానీ సో ఆయన ఈరోజు ఒకటి సాధించి చూపెట్టినాడు. సో కాబట్టి ఎవరికైనా సరే గోల్ ఉంటే ఖచ్చితంగా సాధించగలుగుతారు అనడానికి ఈయన స్టోరీ ఒక ఉదాహరణ. సో కావాలంటే సో ఈయన స్టోరీ మనం చదవచ్చు, చూడవచ్చు. సో మనం ఆన్లైన్లో ఉంది, సో ఎవరైనా. సో కాబట్టి నాకైతే ఇది ఇన్స్పైర్ అనిపించింది. సో ఇట్లాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. సో వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏదో ఒక మూమెంట్లో వాళ్ళు ఒక ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు ఒక సాధించాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా సరే నిలబడి సాధించరు. అందుకని ఆయనకు ధ్యాన్ చంద్ అవార్డు వచ్చింది, తర్వాత పద్మశ్రీ పురస్కారం కూడా వచ్చింది. ఎంతమందికి వస్తుంది దేశంలో? సో కాబట్టి ఒక పని చేయాలని వెళ్తున్నప్పుడు వస్తుంది. ఆయన పద్మశ్రీ కోసం, ధ్యాన్ చంద్ అవార్డు కోసం ఏం చేయలే. ఆయనకు ఒక ప్యాషన్ ఉంది జావెలిన్ త్రో విసరడంలో, అది చేసిండు అంతే. సో దానివల్ల సో అనుకోని అన్నట్టుగా ఒలింపిక్ మెడల్స్ కూడా వచ్చినాయి. అంటే అంత డిటర్మినేషన్ తోటి అది కన్సిస్టెన్సీగా నేర్చుకొని వెళ్ళి అనమాట. సో కాబట్టి ఏంటిదంటే ప్రతి ఒక్కరికి దీని ద్వారా తెలియజేసేది ఏంటంటే సో లీడర్స్ అందరూ కూడా లీడర్షిప్ లక్షణాలు కూడా ఇవే. మనందరం కూడా సో కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా మనం చేస్తున్న పని చేస్తూ వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు సో మంచి రిజల్ట్ అనేది దాని మీద దొరుకుతుంది. ఒకవేళ రిజల్ట్ దొరకదో అనే ఉద్దేశంతో మనం ప్రాక్టీస్ మానేసినాం అనుకోండి, సో ఖచ్చితంగా మనకి ఆ గోల్ దగ్గరికి రాదు, మనం రీచ్ కూడా కాలేదు. అందుకోసమే మనం సో ఈ 1000 ప్లాన్స్ ఏదైతే మనకి ఎస్పి బారెల్ సార్ మనకి ఒక విజన్ ఇచ్చిండో, దీని ద్వారా మీ అన్ని గోల్స్ అనేటి అచీవ్ అవుతారని చెప్పిండో. సో మనం కనుక ఇదే 1000ని ప్రాక్టీస్ లాగా 1000 ప్లాన్స్ అయ్యే వరకు కూడా మనం చేస్తూ వెళ్తున్నట్లయితే ఖచ్చితంగా గోల్స్ అనేటివి సాధించగలుగుతాం. సో ఇంతకంటే వేరే ఫండా ఉందని అయితే నేను అనుకోను. సో ఇంకా ఈజీ ఫార్ములా ఉందని అయితే అనుకోలేను, కానీ మనం ఇది చేయగలుగుతాం. సో కాబట్టి ఇదొక మనం కూడా ఒక
నీరజ్ చోప్రా అనుకొని మనం కూడా ప్రయత్నం చేస్తే సో ఆ గోల్డ్ మెడల్ మనం కూడా సాధిస్తాం, ఆ డియూసిడి రికగ్నేషన్ మనం కూడా సాధిస్తాం. కాబట్టి టీంలో ఉన్న వాళ్ళందరికీ కూడా సో నేను చెప్పేది ఏంటంటే సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సాధించగలుగుతారు. సో ఇది ఒక బ్రహ్మ పదార్థం కాదు. సో చాలామంది సాధించి చూపెట్టిరు. సో స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. మనం కూడా దాన్ని స్ఫూర్తిలాగా తీసుకొని సో నీరజ్ చోప్రా ఎట్లయితే ప్యాషన్ లాగా అతను చేసిండో మనం కూడా ప్యాషన్ లాగా చేస్తే మిగతా గోల్స్ అన్నీ మనం జీవితం కోసం ఏవైతే గోల్స్ పెట్టుకున్నామో అవన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి. సో థ్యాంక్ యూ. నా వీడియో అందరూ చూసి మీరు ఇన్స్పైర్ అవుతారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. విష్ యూ వెల్త్.